ఈరోజు కథ వాగ్దానము. అనగనగా ఒక వర్తకుడు ఉండేవాడు. అతనికి రత్నాకరుడు అని ఒక కొడుకు. ఆ వర్తకుడికి 2 పెద్ద ఓడలున్నాయి. వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు. ఒకప్పుడు కోస్తాకుపోయిన ఓడలు తిరిగి రాలేదు. ఏంటా అని వర్తకుడు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్లు వార్త వచ్చింది. ఈ వార్త వినగానే అతను విచారంతో కృంగిపోయాడు. ఇంతలో ఒక మరుగుజ్జువాడు అక్కడికి వచ్చి వర్తకుని వైపు చూసి నవ్వుతూ, ఏమయ్యా వర్తకుడా, ఎందుకలా విచారిస్తావు? పోయిన దానికి విచారిస్తే మాత్రం లాభం ఏముంది? అయినా నేనొక ఉపాయం చెబుతాను విను. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కంటపడుతుందో దానిని నాకు ఇచ్చినట్లయితే నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది. అది కూడా నాకు ఇప్పుడే ఇవ్వక్కర్లేదు, 12 ఏళ్లలోగా ఎప్పుడిచ్చినా సరే అన్నాడు. ఇది విని వర్తకుడికి ఒక యుక్తి తోచింది. ఇంటికి పోగానే ముందు కుక్క కదా ఎదురొచ్చేది, మరుగుజ్జువానికి కుక్కని ఇచ్చేస్తే తీరిపోతుంది అనుకుని మరుగుజ్జుతో సరే అన్నాడు. వర్తకుడు సరే అనగానే మరుగుజ్జు మాయమైపోయాడు. తీరా వర్తకుడు ఇంటికి చేరుకుని గుమ్మంలో అడుగుపెట్టేసరికి అతను అనుకున్నట్లు కుక్కపిల్ల ఎదురు రాలేదు. తన ముద్దుల కొడుకు రత్నాకరుడే ముందుగా కంటపడ్డాడు. ఇప్పుడు చేసేదేముంది? వాగ్దానం ప్రకారం మరుగుజ్జువాడికి తన కుమారుణ్ణి ఇచ్చివేయాలి కదా. సరే, 12 ఏళ్ల వరకు గడువుంది కదా, అప్పటి మాట అప్పుడు చూసుకోవచ్చు అని వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు. ఒకరోజు అతను పొలము దున్నుతూ ఉండగా నాగలి కుర్రకు ఏదో బండ తగిలింది. అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి ఒక బిందె నిండా బంగారు నాణాలు కనపడ్డాయి. ఈ విధంగా నిధి దొరకటం మరుగుజ్జువాని మహిమ అయి ఉంటుందని వర్తకుడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతను మళ్ళీ లక్షాధికారయ్యి ఎప్పటి వలె సుఖంగా ఉంటూ ఉన్నాడు. ఇలా ఉండగా 12 ఏళ్లు నిండాయి. మరుగుజ్జువాడికిచ్చిన వాగ్దానం చెల్లించవలసిన రోజు వచ్చేసింది. ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన కథంతా చెప్పాడు. దానికి రత్నకరుడు, ఆ మరుగుజ్జువాడు మనల్ని ఏం చేయగలడు? రాని, వాడి పని నేను చెబుతానంటూ ఒక గిరి గీసి ఆ గిరి లోపల తాను కూర్చుని తనతో పాటు తండ్రిని కూడా కూర్చోబెట్టుకున్నాడు. కొంచెం సేపటికి మరుగుజ్జువాడు వచ్చి, ఓయ్ వర్తకుడా, దైవసాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా అని అడిగాడు. చూడబోతే వామనమూర్తిలాగా నలుసంత ఉన్నాడు. 2 తగిలిస్తే వాడే పోతాడు, వీడు బతుక్కి వాగ్దానం ఒకటి అని అనుకుంటూ రత్నాకరుడు వాడిపైన కలియబడ్డాడు. పొట్లాటల చివరకు రత్నాకరుడే చిత్తైపోయాడు. ఓడిపోయినందుకు శిక్షగా ఒక పడవలో ఎక్కించి నీటిలో వదిలేశాడు మరుగుజ్జువాడు. రత్నాకరుడు ఏటిలో కొట్టుకుపోయి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ ఒడ్డున నడుస్తూ పోగా రాక్షసులు నివసించే ఒక బంగారు కొండ, దానిపైన బంగారపు కోట కనిపించాయి. రత్నాకరుడు ఆ కోట ప్రవేశించి గదులన్నీ ఒక్కొక్కటి గాలించాడు. చివరి గదికి వచ్చేసరికి ఒక నాగుపాము కనపడింది. ఆ నాగుపాము అతనితో, నన్ను చూసి భయపడకు, నిజానికి నేనొక దేవకన్యను. రాక్షసులు నన్ను ఎత్తుకువచ్చి ఇలా మార్చేశారు. మరో ప్రశ్న వేయకుండా నేను చెప్పినట్లు చేశావంటే నాకు శాప విముక్తి అవుతుంది. శాపం పోగానే మామూలు రూపం దాల్చి నిన్ను బ్రతికించుకుని నీ పాదదాసనే రుణం తీర్చుకుంటాను అని అంది. అందుకు రత్నాకరుడు అంగీకరించగానే, ఓయ్ రత్నాకరుడా, అర్ధరాత్రి వేళ భయంకరులైన నల్లటి మరుగుజ్జువాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడెందుకున్నావు అంటారు. నా దేవకన్య కోసం నేను వచ్చానని ధైర్యంగా చెప్పు. మరైతే ప్రాణాలకి ప్రాణం ఇస్తావా అని అడుగుతారు. అలాగే అని చెప్పి నిబ్బరంగా ఉన్నావంటే వాళ్ళు నీ ప్రాణం తీసుకుంటారు. అంతటితో వాళ్ళ మంత్రబలం పోయి నాకు అసలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది. ఆ రాత్రి ఆమె చెప్పినట్లే జరిగింది. దేవకన్యకు శాపం వదిలిపోగానే మంత్రజలం చల్లి రత్నాకరుణ్ణి బ్రతికించుకుంది. అప్పటి నుంచి వాళ్లకు మరుగుజ్జువాల పీడ వదిలిపోయింది. రత్నాకరుడు దేవకన్యను పెళ్లాడి బంగారపు కొండపై ఆ బంగారపు కోటలోనే హాయిగా ఉంటూ ఉండగా వారికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. కొంతకాలానికి రత్నాకరుడు దేవకన్యతో, నేను ఒక్కసారి పోయి నా తల్లిదండ్రులను చూసి వస్తాను అన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి, సరే నేనేం చేసేది, పోయిరా అని, ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకో, ఇది ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది. కానీ మీ తండ్రి ఎదుట మాత్రం ఎన్నడూ తలవవద్దు సుమా, ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ భర్త వేలికి మంత్రించిన ఉంగరం పెట్టింది. ఆ వెంటనే రత్నాకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపల అతను తన తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు. అయితే అతను ఇల్లు వదిలి చాలా కాలం కావటం చేత తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు. కొన్ని ఆనవాలు చూసిన తర్వాత అతను తమ కుమారుడే అని వాళ్ళు నమ్మారు.
అయినా తన తల్లిదండ్రులే తనని అనుమానించటం రత్నాకరునికి కష్టమనిపించింది. వారికి నమ్మకం కలగాలనే ఉద్దేశంతో తనకు పెళ్లి కావడం, పిల్లవాడు పుట్టడం ఇవన్నీ పూసగుచ్చినట్లు వారితో చెప్పాడు. ఈ మాటలు వినేసరికి వారికి ఇదివరకున్న నమ్మకం కాస్త తొలగిపోయింది. ఇతనివన్నీ బడాయి కబుర్లు అనుకున్నారు. రత్నాకరుడు పౌరుషం కొద్దీ తన భార్యను, కొడుకును వారికి రుజువు చూపాలని వాళ్లను తలిచాడు. మరు నిమిషంలో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ వృద్ధులు కొడుకు చెప్పినదంతా నమ్మి కోడలిని, మనవడిని చూసుకుని మురిసిపోయారు. అయితే తన మాటను భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలై తగిన శాస్తి చెయ్యాలి అనుకుంది. ఒకనాడు భార్యాభర్తలు ఏటి ఒడ్డుకు షికారుకు వెళ్లారు. అలసట చేత రత్నాకరుడు అక్కడే నిద్రపోయాడు. ఇది కనిపెట్టిన దేవకన్య అతని వేలికి ఉన్న ఉంగరం మెల్లగా తీసింది. తరువాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా ఆమె బంగారు కోట చేరుకుంది. కొంతసేపటికి రత్నాకరుడికి మెలకువ వచ్చి జరిగిన మోసం తెలుసుకున్నాడు. కానీ ఉంగరం లేక చేసేదేముంది? తిరిగి తిరిగి రత్నాకరుడు మళ్ళీ మరొక కొండ వద్దకు వచ్చాడు. ఆ కొండ మీద ముగ్గురు రాక్షసులు వారి ఆస్తి పంపకం తెగక పోట్లాడుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో రత్నాకరుడు కనపడగానే వాళ్ళు బ్రతిమలాడి అతనిని తీసుకువెళ్ళి తీర్పు చెప్పమన్నారు. అయ్యా, ఇవిగో పావుకోళ్ళు. ఇవి తొడుక్కుని తలుచుకున్న చోటుకి పోవచ్చు. ఈ ముత్యాల హారం ధరిస్తే మనస్సులో తలుచుకున్న పని నెరవేరుతుంది. మూడవది ఖడ్గం. ఇది ఎవరిని నరికి రమ్మంటే వారిని సంహరిస్తుంది. ఈ 3 వస్తువులు మా ముగ్గురిలో ఎవరికి ఏది పంచాలో మధ్యవర్తిగా ఉండి మీరు పంచిపెట్టండి అని కోరారు. అప్పుడు రత్నాకరుడు, సరే బాగానే ఉంది. మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నవో లేదో నిజం తెలియనిదే తీర్పు చెప్పటం ఎలాగా? కనుక ముందు నేను స్వయంగా పరీక్ష చేసి చూడాలి అన్నాడు. వాళ్ళందుకు ఒప్పుకున్నారు. రత్నాకరుడు హారం ధరించి ఖడ్గం చేతపుచ్చుకుని పావుకోళ్ళు తొడుక్కున్నాడు. తలుచుకున్నంతలో అతను బంగారు కొండపైన బంగారు కోట చేరుకున్నాడు. అక్కడ అతనికి బాజా భజంత్రీల సందడి వినపడింది. ఇదేమిటా విడ్డూరమని చూసేసరికి దేశ దేశాల నుంచి స్వయంవరం కోసమని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందుకు కూర్చున్నట్లు తెలియవచ్చింది. రత్నాకరుడు అదృశ్య రూపంలో దేవకన్య పక్కకు చేరి ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి రాక్షసి మాయలు మళ్లీ తన మీద ప్రయోగం చూపుతున్నాయని కంగారుపడి ఆమె వెంటనే పడక గదికి పోయి భయంతో ఏడుస్తూ పడిపోయింది. అప్పుడు రత్నాకరుడు మామూలు రూపంలో ఆమెకు కనపడి, నా మీద ప్రేమ కొద్దీ నా తండ్రి మరుగుజ్జువాడికిచ్చిన మాట తప్పాడు. నన్ను మరిచిన నా తల్లిదండ్రులకు ఆనవాలు చూపించటం కోసం నీకిచ్చిన వాగ్దానం నేను తప్పాను. కానీ నా ప్రాణం అడ్డువేసి రాక్షసి మాయల నుంచి నిన్ను తప్పించినప్పుడు నువ్వు చేసిన వాగ్దానం నువ్వెందుకు తప్పావో బోధపడటం లేదు అని అన్నాడు. దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకుని క్షమించమని భర్తను ప్రార్థించింది. ఆ వెంటనే స్వయంవరం ఆగిపోయింది. అప్పటి నుంచి రత్నాకరుడు, దేవకన్య, వారి ముద్దుల కుమారుడు బంగారు కొండ మీద బంగారు కోటలో హాయిగా ఉంటూ ఉన్నారు.